నేను పత్తాలాడికి అప్పు చేస్తే గాని దొంగతనం చేసే ఫాల్తు గాని కాదు. ఇంకేమన్నా అంటే మామూలుగా ఉండదు చెప్తున్నా. అంటే ఏంటి? మీ అందరికి నేనే దొంగలా కనబడుతున్నానా? మీరేంటండి అందరూ నన్ను దొంగ చేసి మాట్లాడుతుంటే మీరు సైలెంట్ గా ఉంటారేంటి? అంటే మీరు కూడా నమ్ముతున్నారా ఏంటి? సరే, జరిగింది ఏదో జరిగింది, వదిలేయండి. అలా ఎలా వదిలేస్తావు అన్నయ్య? ఇంట్లో డబ్బులు పోవడం ఏమన్నా చిన్న విషయం ఏంటి? బావగారు, ఈ రోజు వదిలేస్తే రేపు ఇంట్లో ఉన్న నగలు మిగతా వస్తువులు కూడా పోతాయి. దొంగెవరో అందరి ముందు తెలిస్తేనే మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా ఉంటుంది. సరే, ఆ డబ్బు నేను తీయలేదని, ఆ దొంగతనం నేను చేయలేదని ఇప్పుడే నిరూపిస్తాను. మీరే చెక్ చేసుకోండి. ఇంకా డౌట్ ఉంటే రూమ్ లో కూడా చెక్ చేసుకోండి. అదేం వద్దు, అందరూ లోపలికి వెళ్ళండి. ఆగండి. నా మీద నెపం వేసి వెళ్ళిపోతే ఏంటి అర్థం? మీలో కూడా ఎవరు దొంగతనం చేయలేదని తెలియాలి కదా. మంజుల, ఇది మా ఇల్లు. అభిమానించడమే తప్ప మాది అన్న స్వార్థం లేని వాళ్ళం. అవకాశం ఉంటే సహాయపడే వాళ్ళమే కానీ సొమ్ము కోసం ఆశపడే మనస్తత్వం లేని వాళ్ళం. మాకెవరికి దొంగతనం చేయాల్సిన అగత్యం లేదు. నీకలాంటి దురుద్దేశం లేకపోవచ్చక్క. అలా అని అందరినీ వెనకేసుకొస్తే ఎలా? నేనంటే గిట్టడం లేదు కాబట్టి నా మీద దొంగతనం నేరం మోపి బయటికి గెంటేయడానికి ఇంట్లో వాళ్ళెవరో డబ్బు దాచుండొచ్చు కదా. ఏయ్, నిన్ను బయటికి పంపాలంటే డబ్బు దాచిపెట్టేంత నీచ పని చేయాల్సిన అవసరం మాకు లేదు. సరే, ఒకవేళ నా మీద నింద వేసిన దాక్షాయిని సరస్వతి ఆ పని చేసుండొచ్చుగా. మాకా గతి పట్టలేదు. ఏమో, ఎవరు చెప్పొచ్చారు? ప్రతి చిన్న అవసరానికి చేతిలో చిల్లి గవ్వలేక మీ బావగారి మీద ఆధారపడే మీరు చేయి చాచలేక చేతుబాటం చూపించుండొచ్చు కదా. మీరు కూడా మీ బ్యాగులు చూపించండి. నా చెల్లెలని దొంగలంటే నేను అస్సలు ఊరుకోను మంజుల. అక్క, తన సరదా మాత్రం ఎందుకు కదనాలి? మా బ్యాగులు కూడా తెస్తాం. పద సరస్వతి. దాక్షాయిని, సరస్వతి ఉండండి. చూసావు కదన్నయ్య, ఆవిడ గారిని నెత్తి మీద ఎక్కించుకున్నావు. నా భార్యని దొంగలా అనుమానించింది. ఎప్పుడేం సమాధానం చెప్తావు?
ఏమంటారు? చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవేమో చిల్లర పనులు. నీకింత డబ్బుతో నిజంగానే పనుందని నాతో చెప్పుంటే నేనే ఇచ్చిండేవాడిని కదా దాక్షాయిని. ఎందుకు ఇలా చేశావు? నేను డబ్బు తీశానంటే నమ్ముతున్నారా బావగారు? కళ్ళ ముందు క్లియర్ గా కనపడుతుంటే ఏంటా పిచ్చి ప్రశ్న? కళ్ళ ముందు కనపడినా సరే దాక్షాయిని డబ్బు తీయదు, అది నేను నమ్మను. నాది కూడా మా అక్క మాటే. మేం చెప్పాలనుకుంటున్నది కూడా అదే. నా దాక్షాయణి చెల్లి డబ్బు తీసిందంటే నేను నమ్మా. ఇప్పుడే కొత్తగా ఏమైనా ఆశ పుట్టిందేమో. చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి అందరూ బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు, అదే నిజం. మరి తన సూట్ కేసులో ఉన్న డబ్బు అబద్ధం చెప్తోందా అక్క? దొరికిన ప్రతి వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. దాక్షాయిని, ముందు నువ్వు లోపలికెళ్ళు. మంజుల నన్ను దొంగని చేసిన దానికంటే కూడా అది మీరు నమ్మడం, మౌనంగా ఉండడమే నాకు చాలా బాధగా ఉంది బావగారు. చాలా బాధగా ఉంది. ఊరుకో దాక్షాయిని, ఏంటిది? అదే గ్యారంటీగా డబ్బు తీసుకొచ్చి మనలో మనకి గొడవలు పెట్టడానికి ఈ బ్యాగ్లోకి తీసుకొచ్చి పెట్టింది. ఏదైతేనే నేనైతే దాంతో మాట పడ్డానుగా. నన్ను దొంగ అన్నారుగా. బావగారు ఒక్క మాట కూడా అనలేదు. ఈరోజు ఇదైంది, రేపు ఇంకొక పెద్ద నింద నా మీద పడుతుంది. నేను ఇంకిక్కడ ఉండను, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి నీ మీద పడిన నింద నిజం చేస్తావా? చెయ్యని తప్పు మీద పడితే అది చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి, కానీ వెళ్ళిపోవటం ఏంటి దాక్షాయిని? ఇంకేం చేయమంటావక్క? ఆ మంజుల గొడవలు పెట్టడానికి తెలివిగా గేమ్ ఆడుతోంది. బావగారేమో సైలెంట్గా ఉంటున్నారు. ఈరోజు దొంగతనం మీద వేసింది, తర్వాత నేను కొట్టానను, చంపడానికి ప్రయత్నం చేశానను బావగారికి అబద్ధాలు చెప్తే దాన్ని నమ్మి నన్ను అవమానిస్తారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదక్క. భూమికి 3 అడుగులు లేదు కానీ ఎంత జిత్తులు మారినక్క. అడుగు పెట్టిన 4 రోజులకే దాక్షాయిని దొంగను చేసింది. అది చేసిందని మనం ఊరుకుంటామా? అయినా నువ్వేనా దాక్షాయిని? మొదట్లో దేనికైనా తెగించి ఎదురు తిరిగే నువ్వు ఇలా బాధపడుతున్నావేంటి? నీ పర్సనాలిటీకి నీ ముందు అదెంత? నువ్వు కోపంగా చూస్తేనే గుండాకి చావాలది. అది చేసిన పనికి నువ్విల్లొదిలి వెళ్ళిపోవడం ఏంటి? అబెబే, నాకైతే సిగ్గనిపిస్తోంది. నిజమే దాక్షాయిని, దాని గురించి మనల్ని మనం వదిలిపెట్టి వెళ్ళడం ఏంటి? ఈసారి అది నీ జోలికొస్తే నువ్వేంటో దానికి చూపించు. అవును, అసహ్యంగా నేను ఏడవడం ఏంటి? నేను సరిగ్గా దాని తల మీద ఒక్క గుద్దు గుద్దితే అది పాతాళంలోకి పోతుంది. దాని గురించి నేను బాధపడమా? అది మనల్ని బావగారి ముందు తప్పు చేసిన వాళ్ళలా నిలబెట్టాలని చూస్తోంది. దాన్ని వదిలిపెట్టకూడదు, దాని అంతు చూడాలి. దాని గురించి పూర్తిగా తెలుసుకునే పనిలో ఉన్నాను. మనందరం ఒకటే మాట మీద ఉంటే దాన్ని బయటికి తరిమేయొచ్చు.
మారుతి, ఏంటండి? భోజనం వడ్డించు. 5 నిమిషాలు ఆగండి, అందరు వస్తారు. ఈలోగా ఏర్పాట్లు చేస్తాను. ఎవరి కోసం ఆగాల్సిన అవసరం నాకు లేదు. ఆకలేస్తుంది, త్వరగా వడ్డించు. కనీసం అయ్యగారు వచ్చేదాకానే ఉండండి. ఉండనని చెప్తుంటే బుర్రకెక్కడం లేదా నీకు? చెప్పింది చెయ్యి. అలాగేనండి. ఆ నత్తనడకేంటి? ఎంతసేపు? అన్నీ తీసుకురావాలి కదండి. వడ్డించు. మీ పద్ధతి ఏం బాగాలేదండి. ఆకలేస్తే నా పాటికి ఎవరి కోసం చూడకుండా తింటే పద్ధతి బాలేనట్టేనా? అది కాదండి, మీరు వచ్చిన కాడి నుంచి చూస్తున్నా మీ వల్ల సంతోషంగా ఉండే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. కలిసిమెలిసి ఉండే వాళ్ళలో కలతలు రేగుతున్నాయి. మీ తీరేం బాగాలేదండి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఉన్నమాటే అంటున్నానండి. మీరు రాకముందు తమ్ముళ్ళు అయ్యగారిని ఎదిరించి మాట్లాడలేదు. మీ వల్ల ఆ పని జరిగింది. ఎప్పుడు లేనిది ఇంట్లో దొంగతనం జరిగింది. చేయని నేరానికి దాక్షాయణి అమ్మగారిని మీరు దోషం చేశారు. ఆవిడ గారి బ్యాగ్ లో డబ్బు దొరికింది కదా. బ్యాగ్లో డబ్బులు దొరకాలంటే దాక్షాయణి అమ్మగారు దొంగతనం చేయాల్సిన అవసరం లేదండి. వేరే వాళ్ళు తీసి కావాలని బ్యాగ్లో పెట్టి నింద వేయచ్చు కదండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనే ఆ డబ్బు బ్యాగ్ లో పెట్టి నింద వేశానా? ఏమోనండి, ఎప్పుడు లేనిది మీరు వచ్చాకే మొదటిసారి డబ్బులు పోయి గొడవలు అయ్యాయంటే నిజమేంటో మీకే తెలియాలి. ఏంట్రా కూస్తున్నావు? మంజుల, పనోడివి పనోళ్ళ ఉండు. నేను దొంగతనం చేశాను అనడానికి ఎంత ధైర్యం నీకు? చంపేస్తాను. మారుతి, ఏమైంది? ఏం లేదమ్మగారు. మంజుల, మారుతిని ఎందుకు కొట్టావు? మారుతిని కొట్టడం ఏంటి? ఒక్కటే దెబ్బ కొట్టి సరిపెట్టుకున్నందుకు నేను చెడ్డదన్నా? నా వల్లే సమస్యలు వస్తున్నాయి, నేనే దొంగతనం చేశానన్నట్టు మాట్లాడుతున్నాడు. అది నిజమే కదా. నువ్వుండు సరస్వతి. చూడు మంజుల, మారుతి తెలుసో తెలియకో అంటే మాటలతో తప్పని చెప్పాలి. అంతేకాని ఇలా చేయి చేసుకుంటావా? నువ్వు తప్పు చేశావు. పనుని వెనకేసుకొస్తున్నావేంటక్క? మా ఇంట్లో అయితే ఇలా కుదరదు. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాం. ఇలా నెత్తినెక్కించుకోము. ఓ సిది నేసాలు, ఇదే 4 ఏళ్ళలో పాచి పని చేసుకుని బతికే టైప్ ఉంటది. ఇది ఎవరిని ఎక్కడుంచాలో ఆడుంచుద్దంట. చెల్లి చెప్పిందని ఆగుతున్నా గానీ లేకపోతే దీన్ని ఈ పాటికి మెడపట్టి బయటికి గెట్టేవాడిని. మంజుల, మారుతి ఇంట్లో పనుడు కాదు, మాలో ఒకడు. మేము ఇంట్లో అడుగు పెట్టక ముందు నుంచి తన ఇంట్లో ఉంటున్నాడు. అందరి మంచి చెల్లు తనే చూసుకున్నాడు. ప్రతి ఒక్కరి తల్లో నాలుకలా ఉంటాడు. హ్, నువ్వు మంచితనం అనిపించుకోవడానికి పనుని వెనకేసుకొస్తున్నావేమో కానీ నాకంత గతి పట్టలేదు. మంచిది అనిపించుకోవాల్సిన తప్పన మా అమ్మగారికి అవసరం లేదండి. స్వతహాగానే మా అమ్మగారి దేవత. నువ్వు నోర్ముయ్, ఎక్కువ మాట్లాడుకో. హే, మగవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది? అంటే ఏంటక్క? పనుని కూడా గౌరవించాలా? మర్యాద ఇవ్వాలా? మళ్ళీ అదే మాట? ఇదంతా కాదు. మారుతిని కొట్టినందుకు సారీ చెప్పు. వీడికి నేను సారీ చెప్పాలా? చెప్పి తీరాలి. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నోరు జారాడు, నేను చేయి జారాను. పనుడికి క్షమాపణ చెప్పడం ఏంటి? ఏయ్! ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, పనోడు వాడు వీడు అని మారుతి మీద నోరు పారేసుకుంటున్నావు. నువ్వు చేసింది తప్పు. సీతక్క చెప్పినట్టు సారీ చెప్పు.
అర్థమైంది. మీరంతా కలిసి నా మీద నింద వేసి నన్ను ఇంట్లోంచి బయటికి పంపించాలని ప్లాన్ వేస్తున్నారు. పనోడుకున్న విలువ కూడా నాకు ఇంట్లో లేదనమాట. నేనిక్కడ ఉండడం ఎందుకు? మీరు కూడా సైలెంట్గా ఉన్నారేంటండి? మీ ఉద్దేశం కూడా అదేనా? అసలేమైంది? చూడండి బావగారు, మనుషుల మీద చేయి చేసుకోవడం మన ఇంట్లో ఏనాడైనా ఉందా? మారుతిని ఈ మంజులు కొట్టింది. అందుకే సీతక్క క్షమాపణ చెప్పమని నిలదీస్తోంది. ఏదో తప్పు చేశాడు కాబట్టి కొట్టారు. నేను క్షమాపణ చెప్పడం ఏంటండి? సరే రామరాజు గారు, నేనుండడం ఇక్కడ ఎవ్వరికీ ఇష్టం లేదు. అందుకే నన్ను చులకం చేసి మాట్లాడుతున్నారు. ఈ క్షణమే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను. అమ్మయ్యా, గొడవ జరిగితే జరిగింది కానీ ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. నేను వెళ్ళిపోతానన్నా కూడా మీరు ఆపడం లేదంటే మీది కూడా అదే నిర్ణయం అన్నమాట. సరేనండి, నేను కాలు బయట పెట్టాక నా వల్ల మీ మనసు గాయపడితే అది నాకు సంబంధం లేదండి. నన్ను ఇలా పంపేయడం వల్ల నేను లేకపోతే కష్టం వచ్చినా తర్వాత బాధపడి ఉపయోగం లేదు. అంతేనా? వెళ్ళిపోమంటారా? నేను వెళ్తున్నానండి. మంజుల ఆగు. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండు. దీని దగ్గర మామూలు డ్రామాలు లేవు. బావగారితోనే వెళ్లకుండా ఆపింది చూసావా? మంజులా ఉండాలంటే మారుతికి సారీ చెప్పాలి. ఇప్పుడు అదంతా ఎందుకు? ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే ఏ సమస్య రాదు కదా. ఇంతటితో వదిలేయండి. వదిలేయడం ఏంటి బావగారు? ఈ రోజు మారుతి మీద చేయి చేసుకుంది, రేపు మమ్మల్ని కూడా అంటుంది. అప్పుడు కూడా ఊరుకుంటారా? చిన్న విషయాన్ని అనవసరంగా పెద్ద చేయదు సరస్వతి. ఎవరు పెద్ద చేస్తున్నారు బావగారు? ఆవిడ గారు చేసిన తప్పుని మీరే చిన్నదిగా మారుస్తున్నారు. సీతక్క సారీ చెప్పమనడంలో తప్పే ఉంది. తప్పు చేస్తే శిక్షలు వేసే మీరే క్షమాపణలు చెప్పొద్దు అంటే ఎలా? నేను ఇంట్లోంచైనా వెళ్ళిపోతాను కానీ సారీ మాత్రం చెప్పే ప్రసక్తే లేదు. గొడవలు ఇంతటితో ఆపి అందరూ వెళ్ళండి. మారుతి, నీ హద్దుల్లో నువ్వు ఉండొచ్చు కదా. చేయి చేసుకునేలాగా అనవసరంగా తలదూర్చడం ఎందుకు? అది కూడా తెలియకపోతే ఎలా? మారుతి, మారుతి,